నమస్తే, నేను ప్రియ. పల్లె వెలుగు వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లా గుర్రంపొడు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. రైతు బంధు పథకానికి కాంగ్రెస్ సర్కార్ రామ్ పలికి అన్నదాతల పట్ల ఘోరమైన వివక్ష చూపుతోంది అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాసం గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. గుర్రంపొడులోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 గ్యారంటీల పేరుతో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారు అని ఆరోపించారు. మోసపూరిత మాటలతో బోట్లు దండుకున్న కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వస్తే ప్రజలు తరిమి కొట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మునుకుంట్ల రాజేష్ రెడ్డి కృష్ణగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత సృష్టించి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది అని మండిపడ్డారు. తక్షణమే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వేముల యాదయ్య, పాసం రామ్, నరసింహారెడ్డి, ముడుసు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఓటేశారా? మండలానికి ఒక్క ఊరు వేసారా ఓట్లు? మరి కేసీఆర్ ఉండగా అందరికీ ఏ పార్టీ అనకుండా ఏ మనిషి అనకుండా పార్సాలిటీ లేకుండా ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎప్పుడు ఒక ఊరికే ఒక మండలానికి ఊరు ఇచ్చిన సమస్య ఉంది. మళ్ళీ మొన్న 2 ఎకరాలకు 1 ఎకరం ఒకనాడు 1 ఎకరం వేసిన సమస్య ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా రైతు బంధు మళ్ళీ 9 రోజులు వరుసగా 1 ఎకరం 6,000 వేస్తుందని చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం, ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను పొట్టగొట్టకుండా రైతులకు ఒకటేసారి ఎట్ ఎ టైం పైసలు వేయాలని మేము ఇక గుర్రంపొడు మండలం నుంచి మేము బీఆర్ఎస్ తరఫున కోరుతున్నాం. అట్లాగే తర్వాత మనకు ఒడ్లకు యూరియా లేదు, ఒకటే బస్తంట. యూరియా కూడా యాప్ తీసేసి డైరెక్ట్ యూరియా తీసుకునే పద్ధతిలో ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా అనేది ఒట్టి ఆటో పంపితే మనకు 10 బస్తాలు 20 బస్తాలు వచ్చేది. కానీ ఈ పరిస్థితిలో కొంచెం యాప్ పెట్టి ఏదో చేశారు. ఇప్పుడు యాప్ కూడా ఒకటే బస్తంట, ఆ ఎకరానికి 1 బస్తా అయితే సరిపోద్దా? అంటే రైతు దివాళీ తీయాలని ఆలోచన ఉంది వారికి. కాబట్టి దయచేసి అటువంటిది లేకుండా ఒకటేసారి యూరియా కూడా ఓపెన్ చేయాలి, యాప్ గిప్ తీసేయాలని మేము సభా ముందు కోరుతున్నాం. అట్లాగే మరి కరెంటు కూడా 24 గంటల కరెంటు ఉండలేదు. ఎప్పుడు వానగాలి వచ్చినా కథం పోతుంది. తర్వాత నైట్లో కరెంటు ఉండలేదు. ఊళ్ళలో చాలా బీభత్సంగా ఈ వర్షాకాలం కూడా అట్నే ఉన్నది. వానలు కూడా సరిగా లేవు. ఎండలు తీవ్రత, ఎండలు 40 ఈరోజు కూడా 40-39 డిగ్రీలు ఉండే పరిస్థితి ఉంది. ఈ టైంలో కరెంటు లేకుండా మరి నడిపిస్తుంది ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 24 గంటలు కరెంటు కన్నురెప్ప కొట్టకుండా చూసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇలా ఏమీ లేదు కరెంటు. సిటీలో కూడా చూస్తున్నాం, ఇక్కడ పల్లెటూరు చూస్తున్నాం. పల్లెటూరు రైతులు అయితే చాలా బాధపడుతున్నారు. ఈ కాలమొట్టు లేదు, వర్షాలు పడే పరిస్థితి లేదు, బోర్ ఎండే పరిస్థితి ఉంది. ఈయన కరెంటు సరిగా ఏక ఆ ఉన్న 2 నెలలు కూడా భారతీయ పారవా అని రైతులు కోసపడుతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికి కళ్ళు తెరిచి ఏవైతే చెప్తున్నామో రైతు బంధు కానీ కరెంటు కానీ యూరియా కానీ ఏ విషయాలున్నా మరి ఆయన చెప్పిన స్కీములు ఎక్కడ పోయినాయో 6 గ్యారంటీలు ఆయన మర్చిపోయాడు. మరి వచ్చిన 9 డిసెంబర్ 9 నాడే మొత్తం మాఫీ చేస్తున్నారు. రుణమాఫీ 2 లక్షలు ఎక్కడ పోయినాయో తెలుస్తలేదు. అవన్నీ ఏం చేస్తున్నారు మరి? అన్నీ ఈ పైసలన్నీ ఎక్కడ చేస్తారో అర్థమైతే లేదు. మరి మొన్ననే 5 ఎకరాలు మరి 2,70,70 లక్షలకు అమ్మడం జరిగింది. ఆ పరిస్థితి కూడా మరి ఈ పైసలను ఏం చేస్తున్నారు? ఎవరు పెడుతున్నారు? మరి ఢిల్లీ పంపుతురా? మరి వీళ్ళు జేబులు వేసుకుంటారా? మాటలు చెప్పడం గొప్ప, స్టేజీల మీద గొప్ప మాటలు చెప్తున్నారు. కానీ పనులు మటుకు అక్కడనే బిగిపోతున్నాయి. దివాళీ తీస్తున్నారు రైతులు. ఈ కాలానికి రైతులు లబోదిబో మొత్తుకొని చాలామంది ఇప్పటికీ పత్తి గింజలు కానీ సేద్యం చేయని పరిస్థితి ఉంది వర్షాలు లేక. ఈ ఆలోచన గవర్నమెంట్ లేదు. ఎప్పుడు వరకు ఢిల్లీ పోవాలన్నా ఎక్కడ పైసలు వస్తాయి, ఎట్లా తీసుకోవాలి, ఏ రకంగా గుంజుకోవాలి, ఇదే ఆలోచన తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు రైతులకు ప్రజలకు సేవ చేయాలని లేదు. తర్వాత మరి చెప్పారు ఆయన కేసీఆర్ గారు, మేము 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తాను చెప్పడం జరిగింది. 15 పోయింది, 12 కుదించడం జరిగింది. అదే పోయింది. తర్వాత కేసీఆర్ గారు 2 కార్లకు ఇస్తున్నాడు, 3 కార్లకు ఇస్తామని చెప్పాడు. అదెటు పోయిందో. తర్వాత
కళ్యాణ లక్ష్యం ఇస్తే ఆయన కళ్యాణ లక్ష్యం ఒకటే ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్యం చెక్తో పాటు అన్నాడు. అది ఎక్కడ పోయిందో. తర్వాత మరి బాలికలకు స్టూడెంట్స్కు మరి స్కూటీలు ఇస్తామని చెప్పడం జరిగింది, మరి అది ఎక్కడ పోయిందో. తర్వాత అత్త మీద మా మీద ఆధారపడకుండా అత్త కోడలు కాడికి నెలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది, అది ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. ఈ రకంగా అన్ని చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏది అమలు చేయకుండా పబ్బం గడుపుకుంటా స్టేజ్ల మీద గొప్ప మాటలు చెప్పి ఎవరైనా బీఆర్ఎస్ దిమ్మలు కూడా కొట్టాలి అనే పరిస్థితి తీసుకొచ్చాడు. అంత చేతగానే ఊరూరికి బలాదూర్ అన్నట్టుగా లాస్ట్కు కేసీఆర్ గారి దిమ్మలు కూడా కొట్టాలనే పరిస్థితికి వచ్చేసాడు. అంటే చేతగాక ఆ పరిస్థితి ఉంది కాంగ్రెస్. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ సభ ముందు మేము చెప్తున్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ నాయకులు కానీ మరి పై లెవెల్ తీసుకుపోయి మరి ఇట్లా నడుస్తుంది పబ్లిక్లో రైతులలో ఆవేదన ఉంది, వ్యతిరేకం ఉంది ప్రజలలో. కాబట్టి వ్యతిరేకాన్ని ఓటాలని చెప్తున్నాం. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతుల పాలిట శాపంగా మారింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 15,000 రైతు బంధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ రోజు వరకు మరి 2.5 సంవత్సరాల్లో ఒకే ఒక రైతు బంధు ఇచ్చింది. అది కూడా ఒకటే మండలంలో ఒక ఊరికే ఇచ్చింది. మిగతా అన్నీ కూడా ఎకరం వరకు 2 ఎకరాల వరకు ఇస్తూ రైతులను మోసం చేయడం జరిగింది. మొన్న రైతు బంధు లాస్ట్ సీజన్లో కేవలం 2 ఎకరాలకి ఇచ్చి రైతు బంధు కంప్లీట్ అయింది. మళ్ళీ ఈ సీజన్కి ఇస్తామని చెప్తున్నారు. ఈ సీజన్లో కూడా మరి ఎన్ని ఎకరాలకి ఇస్తారనేది క్లారిటీ లేదు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు రైతు బంధు నువ్వు అన్నట్టుగా 15,000 రూపాయలు ఇవ్వాలి, 15,000 రూపాయలు ఇచ్చే మీరు రైతుల దగ్గరికి రావాలి. అదేవిధంగా మరి ఈరోజు యూరియాని యాప్ అని పెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ యాప్ ద్వారా ఒక ఎకరానికి ఒక బస్తా 2 బస్తాలు ఇస్తామని చెప్తారు. ఒక బస్తా 2 బస్తాలు ఏ విధంగా సరిపోతుంది? ఒక ఎకరానికి మినిమం ఒక 5 బస్తాలు కావాలి. మరి 5 బస్తాలు యూరియా అవసరం ఉంటే నువ్వు 1 బస్తా 2 బస్తాలు ఇస్తే ఆ రైతు వ్యవసాయం ఏ విధంగా చేయాలి? అంటే నువ్వు తెలంగాణలో వ్యవసాయాన్ని పెంచదలుచుకున్నావా? అంటే వ్యవసాయాన్ని బంద్ చేసి భూములన్నీ కూడా పడావడ బీడు భూములు చేయాలనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు మరి గ్రామాల్లో తిరిగి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కదా. మరి ఈ రోజు ఎక్కడ పోయారు మీరందరూ రైతులకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు ఏడవన్నారు? గ్రామాల్లో ఉన్న నాయకులు, మండలాల్లో నాయకులు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడ పండుకోరు మీరు? ఇలా రైతులు యూరియా లేక అవస్థ పడుతుంటే, యాప్లలో బుక్ కాకుండా అవస్థ పడుతుంటే ఈ ఎమ్మెల్యేలు ఏడవన్నారు? రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు యూరియా రావాలన్నా, రైతు బంధు రావాలన్నా గ్రామాల్లో ఈ కాంగ్రెస్ నాయకులు తరమాలే. ఈ ఎమ్మెల్యేలను ఊర్లలోకి రాకుండా, నియోజకవర్గాలు రాకుండా తరిమి కొడితేనే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఆ యాప్ తీసేస్తారు తప్ప వీళ్ళు మంచిగా చెప్తే వినరు. మనం ఇట్లా రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులని ఎక్కడికక్కడ గ్రామాల్లో అడ్డుకొని వాళ్ళ బట్టలు తీసి చెప్పులతో కొడితే మాత్రమే వీళ్ళు వింటారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, నువ్వు యూరియా యాప్ను ఎమ్మటే ఎత్తేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ఆల్రెడీ ఈరోజు కొన్ని ఆందోళన కార్యక్రమాలకు పిలిపిస్తే నువ్వు హౌస్ అరెస్ట్ చేసినావు. ఈరోజు హౌస్ అరెస్ట్ చేయొచ్చు, కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేయొచ్చు. రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ రోడ్ల మీదకి వస్తే ఎవరిని అరెస్ట్ చేస్తావు నువ్వు? నీ గద్దెలు కూల్చడం ఖాయం, కాంగ్రెస్ నాయకులను బట్టలు చేసి కొట్టడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. రాజేష్ అన్న చెప్పినట్టు ఈ యాప్ పెట్టి రైతులకు చాలా మోసం చేస్తున్నాడు. 1 బస్తా యూరియా తెచ్చి ఏ ఎకరాన్ని చల్లాలి, ఏ పంట పండియాలి, పంట ఎంత దిగుబడి వస్తుంది, రైతుకు నష్టం రాకపోతే లాభం వేయడానికి వస్తుంది. ఇటువంటి యాప్ తీసేయాలంటే ప్రతి మండలానికి వెళ్ళి, ప్రతి ఊరికి వెళ్ళి రైతులు వచ్చి ధర్నా చేసి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కానీ, మండల నాయకులు కానీ తిరగనీయకుండా, బందోబస్తు తిరగనీయకుండా హౌస్ అరెస్ట్ చేసి ఆఫీసర్లను కానీ ప్రతిదీ స్తంభించిపోవాలి. రోడ్డు మీద అస్తవ్యస్తంగా స్తంభించిపోతేనే కానీ యాప్ తీసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి రైతులకు ఇస్తాన్న 15,000 ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి పీటనెక్కినవు. 15,000 మాట తప్పింది. ఒక సీఎం అయి ఉండి గిట్ట మాట తప్పి 12,000కు దిగజారింది నువ్వే. ఈ 12,000 ఇస్తా అని చెప్పి ఆ మొదటి వచ్చిన పైసలు కేసీఆర్ ఉన్న పైసలే వేసినావు నిండా. రెండోసారి ఊరికొక మండలానికి ఒక ఊరు అని చెప్పి ఆ ఒక్క ఊరికి వేసినావు. మూడోసారి 1 ఎకరానికి 6,000 చెప్పిన 2 ఎకరాలకు 12,000 వేసినావు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఇస్తాను. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇస్తావో ఇంకా తెలియని పరిస్థితి అయోమయంలో ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో ఇంకా నువ్వు కౌలు రైతులకు ఇస్తున్న పైసలు ఇంతవరకు దిక్కేలేవు. ఆటో వాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టి ఆటో వాళ్ళకి ఇస్తున్న పైసలు దిక్కేలేవు. పెన్షన్లు పాపం ముసలి వాళ్ళు, వితంతువులు ఆసరా పెన్షన్ల కొరకు నీకు ఓటేస్తే
అదే 2,000 ఇస్తున్నావు కానీ 2 సంవత్సరాలన్నర కాలం నుంచి 4,000 రూపాయల చొప్పున నువ్వు లెక్క కట్టి చేయగలుగుతావు ఈరోజు? ఎందుకు ప్రగల్భాల మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి గద్దెనెక్కినవు? 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి 2 సంవత్సరాలన్నర కాలం అవుతున్నది. వాళ్ళ మందుల ఖర్చులకు ధరలు అయితే విపరీతంగా పెంచుకుంటూ పోతావు. అన్నిటికీ అద్దు లేకుండా ధరలు పెంచుతావు కానీ ఇస్తున్న వాగ్దానాలు మాత్రం ఏది ఇవ్వవు. ఒకసారి నీ సీతక్క కానీ నువ్వు కానీ పెట్రోల్ మీద గవర్నమెంట్ 30 రూపాయలు తింటుందని కేసీఆర్ మీద నిందలేసిన వాళ్ళు ఇప్పుడు మీ గవర్నమెంట్ 2 సంవత్సరాల రైతున్నది, పెట్రోల్ మీద ఏ పాటి తగ్గించగలిగినావు? నువ్వు ఎంత తీసుకుంటున్నావు? ఆ రోజు ఆయన అన్న మాట ఏంది, ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంది? నీకు కొంచెమన్నా మానవత్వం, నీకు ఒక సీఎం అయి ఉండి నీకు ఇంకిత జ్ఞానం ఉంటే ఒకసారి ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి నేను ఏం మాట్లాడినా, ఇప్పుడు పాలక పక్షంలో ఉండి నేనేం చేస్తున్నా ఒకసారి బేరీజ్ చేసుకొని చూసుకొని మాట్లాడి నువ్వు అన్న మాటలు నువ్వు చేసే పనికి ఎంత వ్యత్యాసం ఉందో చూసుకొని సర్దిద్దుకొని రైతులకు న్యాయం చేస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాం. చాలా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి గవర్నమెంట్ ఇజ్జత్ తీసుకోకుండా ఉండాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం.